మొత్తం యాక్చువల్‌గా స్కిట్‌కి ఎంతమంది వెంకీ గారు? అంటే స్కిట్‌కి ఎంతమందిని పెట్టొచ్చు అట్లా ఏమన్నా రూల్ ఉందా? అలా ఏం లేదండి. ఉండొచ్చు. స్కిట్‌కి ఎంతమంది ఇంతమందే ఉండాలి అని లేదు. బట్ కాకపోతే ఒక స్కిట్ అనేది పండాలంటే మినిమమ్ 6-8 మెంబర్స్ ఉండాలి. హ్మ్. నా దాంట్లో ఎప్పుడు కూడా 10-12 మెంబర్స్ ఉంటారు. మా దాంట్లో నాకొక చిన్న పేరు కూడా ఉంది, పిల్లల కోడి అని. అంటే పెద్ద కోడి ఎటెళ్తే చిన్న పిల్లలు అలా వెళ్తారు కదా అలా. అండ్ మా టీంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 11 మంది ఉన్నా, ఈవెన్ నాకు టీమ్ లీడర్‌గా నాకంటూ పెద్ద క్యారెక్టర్ కాకుండా 11 మందికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఉంటుందండి. పర్ఫెక్ట్ డైలాగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మా టీం నెంబర్ 1 అవ్వడానికి అండ్ మేమందరం కూడా జనాల్లోకి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ అదే. మీ టీమ్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు మాకు పరిచయం చేస్తారా? మా టీం టిల్లు అండి తన పేరు. తను వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంచి ఫేమస్. తను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చి చాలా స్టూడియోస్ తిరిగి ఎవరు కూడా కొంతమంది హేళన చేశారు, కొంతమంది అది చేశారు. ఈవెన్ తన ఫ్రెండ్స్‌లో కూడా ఏంటి నువ్వు ఇది చేస్తావా అనేసి అని అంటే, తను నాకు ఎవ్వరితో సపోర్ట్ లేదు అని తనే ఇన్‌స్టాగ్రామ్ పెట్టుకొని మంచి మంచి కంటెంట్ చేస్తూ ఇప్పుడు ఎవరైతే తనని హేళన చేశారో వాళ్ళే నా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఏ ఆఫీస్‌లో అయితే నీకు లేదు అన్నారో వాళ్ళే తనని పిలిచేలాగా అంత ఎదిగింది. షెమ్మ ఎట్లా వెరీ ఫీల్ టాలెంటెడ్. సూపర్. మేము ఆల్రెడీ వీటిలో చూస్తుంటాం మామూలుగా వెళ్ళిపోతా ఉంటది అట్లా. తన వాకింగ్ స్టైల్ అసలు డిఫరెంట్. సో నీకు ఇది ఎంతవరకు హెల్ప్ అయింది? వెంకీ గారు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఇక్కడికి ఇక్కడికి రా ఇక్కడికి ఎందుకొచ్చాం అనుకున్న టైంలో అన్న టీంలో రావడం అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇక్కడి వరకు రావడం ఒక ఎత్తయితే, మేము అన్న టీంలో ఉండడం అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. వేరే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఎవరికీ రాని అదృష్టం మా టీం వాళ్ళకొచ్చింది. స్టార్టింగ్‌లో వేరే దగ్గరికి ఆడిషన్ ఎళ్ళినప్పుడు ఇట్లా అంటే అన్నారు. ఈ షో చేస్తున్నారంట గదా! మీది మీ టీమ్ లీడర్ ఎవరంటే ఆహ్, ఇట్లా వెంకీ అన్న అంటే నవ్వారు కొంతమంది. మన ఫ్రెండ్స్ గూడా అంటే వేరే టీమ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గూడా ఉన్నారక్కడ. కానీ అక్కడ నవ్విన వాళ్ళకి ఈరోజు ఎక్కడ గూడా స్టేజ్ మీద స్పేస్ రాలేదు. అప్పుడు అనిపిచ్చింది ఎందుకు నవ్వుతున్నారా అని. ఇప్పుడు మేము నవ్వగలుగుతున్నాం వాళ్ళని జూసి. అలా చేశారు వెంకీ అన్న. వెంకీ అన్నకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ సార్‌కి గూడా థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అసలకి. డీజే టిల్లు అంటారు కదా! ఆ రేంజ్ లోనే తన ఇది కూడా ఇచ్చింది. డబుల్ డిజిట్ ఇల్లు. డబుల్ డీజే టిల్లు. సో ఇంకా టీమ్ వాళ్ళు కూడా ఉన్నారు. హాయ్ హాయ్ మీ పేరు? వైజాగ్ వీళ్ళిద్దరు బేసికల్లీ. వీళ్ళిద్దరూ ఏంటంటే వాడు సోషల్ ఇన్‌ఫ్లుయర్. ఈడు అమ్మాయికి అంటే లవ్ చేశాడు. తనకు సింగిల్‌గా చేయడం ఎందుకు అని చెప్పి నాకు పేరుగా చేద్దామని తనని ఒప్పించుకొని ఇప్పుడు ఇద్దరు సక్సెస్‌లో ఉన్నారు. సూపర్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా! మీ ఫీలింగ్ ఏంటి? మీకు సపోర్ట్ ఎట్లా ఉంది వెంకీ గారు? సో స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా అంటే భయపడ్డాం అనమాట. వైజాగ్ వచ్చాం, వైజాగ్ వదిలేసి హైదరాబాద్ వచ్చాం, ఎవరు లేరు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సపోర్ట్ ఇచ్చింది మా వెంకీ అన్న. తనంటే మాకెవ్వరు లేరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనున్నాను తమ్ముడు అనుకొని మాకు 50% యాక్టింగ్ వచ్చి ఇప్పుడు మాకు 100% యాక్టింగ్ ఇంకా మంచిగా వస్తుందంటే అంతా మా వెంకీ అన్న అనమాట. సో ఎలా అంటే ఇలా కాదు, కరెక్ట్‌గా చేయండి, అలా చేస్తే కరెక్ట్‌గా జడ్జెస్‌కి ఇలా కనిపిస్తది. సో ఇలా మీరు ఒక క్యారెక్టర్ ఇలా ఇస్తే మీకు ఈ క్యారెక్టర్ బాగుంటది అనుకుని మొత్తం వెంకీ అన్న చూసుకుంటుంటారు. అండ్ మా డియా టీమ్ కూడా చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ పిలిచి సో చాలా మంచిగా వచ్చిందనమాట. సో మీరు ఎట్లా ఫీల్? మేము చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎక్కడో వైజాగ్ నుంచి ఇక్కడికొచ్చి మేము ఇక్కడ ఇంత కష్టపడుతూ మంచి పేరు తెచ్చుకున్నాము. అండ్ వెంకీ అన్నకి కూడా చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వేరే టీమ్ మెంబర్స్‌తో కంపేర్ చేసుకుంటే మాకందరికీ స్కోప్ ఇస్తారు. ఇంకోటేంటంటే వేరే వాళ్ళు ఈళ్ళు ఎదగకూడదురా! ఎందుకు ఎదగాలి అని అనుకుంటారు. కానీ వెంకీ అన్న అలా కాదు. నాతో పాటు ఉన్న చుట్టూ కూడా ఎదగాలి అని చెప్పేసి అన్న మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అన్నా మేము వైజాగ్ నుంచి వచ్చాం మా ఇద్దరం. ఓకే. ఇద్దరు వైజాగ్ నుంచి వచ్చారు. వీళ్ళు కూడా సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ ఇద్దరు పేరుగా చేస్తారు. సో అందులో వీళ్ళ మంచి కంటెంట్లు చూసి సురేష్ గారు వీళ్ళని ఇక్కడ పిలిచి అండ్ నాకు వీళ్ళని అప్పచెప్పడం జరిగిందనమాట. సూపర్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఓకే. బెంగాలీ. యాహ్! ఓకే. సో వేరే టీంలో అయితే నాకు ఛాన్స్ దొరకలేదు. కానీ ఎప్పుడు వెంకీ అన్నయ్య టీంకొచ్చానో నాకు మంచిగా ఛాన్స్ ఆపర్చునిటీ వచ్చింది. అంతా వెంకీ అన్నయ్య ద్వారే. ఎక్కడైతే నాకు యాక్టింగ్ కొంచెం వచ్చు. కాకపోతే అన్నయ్య ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా దాన్ని డెవలప్ చేపిచ్చి నేర్పిస్తున్నారు. సో
ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్. యా. సో ఇది వెంకీ గారి గురించి ఒక్కరు కూడా ఒక నెగిటివ్ పాయింట్ చెప్పరా? నెక్స్ట్ టైం మీరు ఇవ్వరని చెప్పి ఒక్కరు కూడా ఒకటి చెప్పట్లే. అంటే సినిమాలో వెంకీ మామ ఎట్లాగా ఇక్కడ వెంకీ అన్న అయిపోయారు, మరి ఘోరంగా వెంకీ వెంకీ అని కూడా అనట్లేదు. పాపం అందరూ అన్ననే పిలుస్తున్నారు వెంకీ గారిని. 60 ఏళ్ళు ఉంటాయి నాకు. సో నెక్స్ట్ ఇంకొకరు కూడా ఉన్నారు. హాయ్ అండి, మీరు ఎక్కడి నుంచి? నేను విమలవాడ నుంచి వచ్చానండి. అంటే వెంకయ్య నాకు దాదాపు ఒక 10 years నుంచి పరిచయం. సో నేను ప్రతిదీ అంటే అన్న చేసిన ప్రతి దానిలో నన్ను తీసుకెళ్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అంటే ఇదివరకు కూడా అన్నతో పాటు ప్రతిదీ చేసే వెబ్ సిరీస్లు కానీ సినిమా షోస్ కానీ అందులో రాని గుర్తింపు నాకు ఈ మాజా ద్వారా చాలా గుర్తింపు వచ్చిందండి. అంటే చేస్తున్నప్పుడు మిగతా షోలలో చేస్తున్నప్పుడు ఏందిరా ఎందుకు చేస్తున్నావురా అన్న వాళ్ళు ఇప్పుడు అరే బాగా చేస్తున్నారా, హ్యాపీ ఉన్నవరా అని చెప్పేసి చాలామంది హ్యాపీ ఉన్నారు. అంటే దీని అంతటి కారణం మా వెంకయ్యనే. అంటే అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. అంటే మాకు ప్రతిదీ అంటే మిగతా టీమ్ లీడర్స్ అంటే టీమ్ లీడర్ లాగా కాకుండా సొంత తమ్ముళ్ళలాగా చెల్లెలాగా అందరినీ మా టీంలో అందరిని అట్లనే భావిస్తాడు. అంటే చేపించడం కూడా ఎట్లా చేపిస్తాడంటే మామూలు అందరు చెప్తారు కదా అన్నట్లు కాదు, క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇట్లా ఇవ్వాలని చెప్పేసి ప్రతిదీ దగ్గరుండి చేపిస్తాడు అన్నమాట. అందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక టీం ఉన్నారు, పాపం వాళ్ళకి ప్రాక్టీస్. ఓ రియల్ భార్య భర్తలు అంట. పాపం వెంకీ గారు మొత్తం కపుల్స్ అందరం వెంకీ గారు నిజంగానే పిల్లలు కోడి అనేదానికి. ఇంకో విషయం తెలీదు, వీళ్ళిద్దరు భార్య భర్తలే. చేసుకుంటాడు చూడండి. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే ఫస్ట్ 40 episodes సీజన్ అనుకున్నారు, ఇప్పుడు 200 episodes పెంచారు. అప్పట్లో 3 పిల్లలు కూడా వస్తారు. మేబీ కంటిన్యూషన్. సో ఇక్కడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మీరు ఇద్దరు కలిసి చేయడం ఎట్లా అనిపిస్తుంది? మాది విజయనగరం అండి, మేము విజయనగరం నుంచి వచ్చాం. ఇందాక వెంకీ అని చెప్పారు కదా, ఇన్స్టాగ్రామ్లోని ఫాలోవర్స్తో సంబంధం లేకుండా టాలెంట్ ఉంటే చాలు, 1000 మంది లోపున్న 10 లక్షల పైన ఉన్నా సరే తీసుకుంటారని చెప్పి. అలాగా మాకు ఫాలోవర్స్ ఇన్స్టాలో చాలా తక్కువ, అయినా సరే మమ్మల్ని ఆడిషన్కి పిలిచి మా వీడియోస్ చూసి ఆడిషన్స్ తీసుకొని వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు, ఫాలోవర్స్ తక్కువ ఉన్నా ఏం కాదు పర్లేదు తీసుకుందామని చెప్పేసి తీసుకున్నారు. అలా తీసుకోవడమే కాకుండా ఇవ్వడమే మాకు వెంకీ అనే టీంలోకి ఇచ్చారు. అప్పుడు మేము ఫుల్ హ్యాపీ అయిపోయాం. అన్న ఇంకా యాక్టింగ్ విషయాలు ఎలా చెప్తారంటే, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క యాక్టింగ్ లాగా ఉంటుంది. షార్ట్ ఫిల్మ్లో మనం చేసే యాక్టింగ్ వేరే, స్టేజ్ మీద చేసే యాక్టింగ్ వేరే. మేము అనుకున్నాం ఆ వీడియోస్లో చేసే యాక్టింగ్ చేస్తే సరిపోద్ది అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యాక్టింగ్ ఒక్కొక్క పంచ్కి రియాక్షన్ ఎలాగ ఇవ్వాలి, ప్లేస్మెంట్ ఎలాగ ఉండాలి, స్టేజ్ మీద ఎలా నించుంటే మనం కెమెరాలో పడతాము, ఎవ్రీథింగ్ ప్రతిదీ చెయ్యి ఇలాగ ఎత్తింది దించింది కూడా అన్న దగ్గరుండి చెప్తారన్నమాట. ఒక స్కిట్ ఇస్తే అంత దగ్గరుండి నేర్పించే ఒక టీమ్ లీడర్ పడడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా అంటే వేరే టీమ్స్ లో మేము చూస్తున్నాం ఏదో కంటెంట్ ఇచ్చి. మీరు మీ వైఫ్ కి ఏమైనా స్పేస్ ఇస్తారా? అన్ని మీరే చెప్పేస్తారు. స్కిట్ లో కూడా ఆవిడకి ఏమన్నా స్పేస్ ఇస్తున్నారా అంటే కొంచెం ఆవిడ అడుగుదాము. పాపం వాళ్ళ మిస్సెస్ కి పాపం స్పేస్ ఇచ్చినట్టు అనిపించట్లేదు. సో చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేయడం అనేది ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవాలి అండ్ ఆఫర్ రావడం చాలా గ్రేట్. సో ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నారు, మళ్ళీ వెళ్ళడం ఎట్లా, ఎనీ డే షెడ్యూల్ ఉంటుంది, ఎట్లా ట్రావెలింగ్ ఉంటుంది? అంటే పెళ్ళికి ముందు మేము షార్ట్ ఫిలిమ్స్ అవి చేసుకునే వాళ్ళం. పెళ్ళి తర్వాత ఇద్దరం కలిసి స్టార్ట్ చేసామన్నమాట. అలానే ఆడిషన్ ఇచ్చి ఇక్కడికి సెలెక్ట్ అయ్యి వచ్చాం. అండ్ లీవ్స్ దొరుకుతున్నప్పుడు వెళ్ళి అక్కడ బిజినెస్లు అవి చూసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. ఫస్ట్ 12 episodes అయితే నేను వేరే టీంలో చేసిండే. నాకు అసలు టీవీలో ఎక్కడ కనిపిస్తున్నావనే అడిగారు 12 episodes కూడా నన్ను. ఎక్కడ కనిపిస్తున్నావు అసలు, నువ్వు కనిపించట్లేదు అది ఇది అంటే ఇంకా నేను అన్న టీంకి వచ్చేసాను. టీంకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా నాకు ఇచ్చిన ప్రతి క్యారెక్టర్ని అన్న బాగా రాస్తున్నారనమాట. చాలా బాగా కనిపిస్తున్నాం. ఫ్యామిలీలో ఇద్దరం కలిసి కనిపించడం ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. మిమ్మల్ని మాసాత్ర షోలో చూస్తాను, చాలా హ్యాపీగా ఉంది. అంటే అంతకుముందు ఫ్రెండ్స్ అనేవారు, ఏం రా ఏం ఉపయోగం మీకు, ఇద్దరు వీడియోస్ చేస్తారు, ఎందుకో పైసా పనికిరాంది అది ఇది అనేసేవారు. ఇప్పుడు వాళ్ళే అరే మిమ్మల్ని టీవీలో చూస్తున్నాం రా, చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్స్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం. మా వీడియోస్ మాతో తీసుకున్న ఫోటోలు వేరే వాళ్ళకి పెట్టేసి వాళ్ళు మా ఫ్రెండ్సేరా, నిజంగా వాళ్ళ టీవీలో కనిపిస్తున్నారా, వాళ్ళు మా ఫ్రెండ్సే అని చెప్తుంటే అది మాకు చెప్తుంటే మాకు ఇంకా ఆనందంగా ఉంది. చాలా ఇంకా అన్న కోసం చెప్పాలంటే ఒక నెగిటివ్ కూడా లేదు. నిజంగా ఇప్పుడున్న అన్ని టీమ్స్ కన్నా మా టీమే బెటర్గా ఉంది అనేసి అంటే అన్నకి 100% అన్న
మాకు చేసిన సపోర్ట్, మేము అన్నకు చేస్తున్న సపోర్ట్ అంతే. సూపర్ అసలు ఎవరు చూసినా సరే. అండ్ వెంకీ గారు జెన్యున్ ఎట్లా అందరికీ తెలుసు. బట్ వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూస్తుంటే నిజంగానే ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి, వేములవాడ ఇట్లా చాలా చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నారండి. మనం అనుకుంటాము ఒక చిన్న ఇదే ఒక ఇన్స్టా చేసే పెద్ద ఇదైపోతారా అని చాలా మంది చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. బట్ డెఫినెట్గా వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు. బట్ దాన్ని ఫస్ట్ వాళ్ళకి ఆఫర్ ఇవ్వడము, వాళ్ళకి స్పేస్ ఇవ్వడము, సీన్స్లో కనిపించేలా చేయడం అనేది నేను లేకపోయినా పర్లా మనం ఎవరైతే మనల్ని నమ్మొచ్చారో వాళ్ళకి అది ఇవ్వాలి అనుకోవడం అనేది గ్రేట్. బట్ వెంకీ గారు అది చేయడం గ్రేట్. సో పాపం వాళ్ళ టైం ఎక్కువ తీసుకుంటున్నారు. లాస్ట్ ఫైనల్ అయిపోయింది వీళ్ళు ఒక్కలే. హాయ్ 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 అండి, నా పేరు మీరిద్దరు ఏదో వైఫ్ అండ్ అన్న రైటర్, మంచి రైటర్ అన్న. నా పేరు శ్రీకాంత్ అండి, మాది వరంగల్ నుంచి వచ్చిన. ఫస్ట్ జెమినీ టీవీ వాళ్ళ ఆడిషన్ వెళ్తే అలా సెలెక్ట్ చేసారు. ఓకే అన్న నేను కలిసి అంటే అన్న వెబ్ సిరీస్ చేసిన డైరెక్షన్లో, దాంట్లో నాకు క్యారెక్టర్ ఇచ్చిండు ఇన్స్టా నుంచి. అప్పటి నుంచి వెళ్ళి పరిచయం సంవత్సరం క్రితం. తర్వాత జెమినీ టీవీ వాళ్ళ ఆడిషన్ పెడితే సెలెక్ట్ చేసారు. ఆ సెలెక్ట్ లిస్ట్లో నేనున్నాను తెలిసి వీడు నా టీంలో ఉంటే బెటరు అన్నట్టుగా అన్నే సొంతంగా కావాలని పెట్టుకున్నాడు టీంలో. ఆ తర్వాత ఫస్ట్ ఒక 5-6 ఎపిసోడ్లు అన్న చేయాల్సిన లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి మొత్తం నాకు ఇచ్చి నన్ను హ్యాండిల్ చేయరా అన్నాడు. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది, కొంచెం టెన్షన్ అనిపించింది. ఫస్ట్ టైం కదా అంత లీడ్ క్యారెక్టర్ చేయను అనిపించింది. కానీ నాకు తోచినంత చేసిన. అన్న థ్యాంక్ యూ అన్న, ఫస్ట్ మేము లీడ్ ఇచ్చినందుకు. అన్న గురించి చెప్పాలంటే ఇక తక్కువే, అందరికీ సపోర్ట్ చేస్తాడు. కొత్త పాత ఏం లేదు, మెయిన్ లేడు. ఇప్పుడు మా అన్న పాలసీ ఏంటంటే ఫస్ట్ కొన్ని ఎపిసోడ్లు వీడిని హైలైట్ చేద్దాం, తర్వాత వాడిని, తర్వాత వీళ్ళని, తర్వాత అంతే మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరు హైలైట్ కావాలని అన్న ప్లాన్. దానికోసం అన్న ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కరికి ఈ స్కిట్లో వీని హైలైట్ చేద్దాం, ఈ స్కిట్లో వీని మీద రాద్దాం, ఈ స్కిట్లో నా మీద, తర్వాత మీ మీద, అట్లా ఆ టైప్ రాసుకుంటారంట అన్న. థ్యాంక్ యూ వెంకీ గారు. ఇంకా సో అంటే అసలు అందరు తీసుకున్నారు. అసలు రైటింగ్ వీళ్ళందరూ ఇట్లా స్టేజ్ మీద కనిపించడానికి మెయిన్ ఇంపార్టెంట్ రైటర్. అసలు రైటర్ ఎలా మర్చిపోతున్నారు అంటున్నారు. సో చెప్పండి, అంటే మీకు రైటింగ్ ఇదే ఫస్ట్ టైమా ఇంతకు? లేదమ్మా, నేను అన్న నాకు అవకాశం ఇచ్చింది ఇండస్ట్రీలో నాకు వెంకీ అన్ననే. జబర్దస్త్ షో నుంచి కూడా 4 ఏళ్ల నుంచి నేను అన్నతో ట్రావెలింగ్ ఉంది. అన్ననే అవకాశం ఇచ్చాడు కాబట్టి అన్ననే అవుతాడు. ప్రతి ఆయన వెబ్ సిరీస్లో కానీ రైటింగ్ కానీ హైదరాబాద్లోనే వచ్చాను, కానీ నన్ను యాక్టర్ చేశాడు. ఈ స్టేజ్ మీద ఎక్కించడం కానీ ఇవన్నీ రైటర్గా యాక్టర్గా ఆయనతో నడుస్తూ ఉన్నాం కంటిన్యూ. అంటే ఇదంతా ఓకే. వెంకీ గారు మరి డబ్బులు ఇస్తున్నారా లేదా? డబ్బులు ఇస్తుందండి, డబ్బులు తెలీదు. వేరే సంస్థలో టీమ్ లీడర్ ఇచ్చేవాడు, కానీ ఇక్కడ వీళ్ళే కంపెనీస్ ప్రతి ఒక్కరికి, ఈవెన్ పార్టిసిపేటర్స్ కూడా కంపెనీ. మా పేమెంట్ మాదే, పార్టిసిపేటెడ్ పేమెంట్ పార్టిసిపేట్దే, రైటర్ పేమెంట్ రైటర్దే, అసిస్టెంట్ పేమెంట్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఈవెన్ వచ్చే వాళ్ళకి ప్రతి స్కెడ్యూల్కి అలవెన్సెస్ కూడా, ఈవెన్ ఆటో ఛార్జెస్, బైక్ పెట్రోల్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అందరికి. సూపర్ అండి. ఐ థింక్ నాకు తెలిసి ఇది అందరికీ హ్యాపీ థింగ్. ఎవరే టెన్షన్ ఏది లేకోకుండా మీ దానిలో నుంచి వేరే వాళ్ళకి కంపెనీ నుంచి ఇస్తుంది కదా కంపెనీ అందరికి. అంటే కొత్త వాళ్ళందరికి కూడాను చాలా మంది ఏం చేస్తారంటే మీకు అవకాశం ఇవ్వడం ఎక్కువ అనుకుంటారు, కానీ మా డిఆర్ ఎంటర్టైన్మెంట్స్ మా ప్రొడ్యూసర్ గారు అయితే అలా అనుకోలేదండి. 100% ప్రతి ఒక్కరికి ఈవెన్ కన్వీనియన్స్, ఈవెన్ మా ఓన్ బట్టలు వేసుకొస్తే మాకు వాటికి కూడాను పేమెంట్ చేసి ఇచ్చేస్తున్నారు. మా ఓన్ కాస్ట్యూమ్స్ మేము తెచ్చుకున్నాం అనుకోండి, వాటికి కూడాను చేసేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ వెంకీ గారు. మళ్ళీ ఇక్కడి దగ్గర నుంచి రేపొద్దున సినిమాలో మళ్ళీ వస్తాం మీ అప్డేట్స్ కోసం. తప్పకుండా అండి. అండ్ నన్ను యాక్టర్గా ఆదరించారు, ఒక మంచి టీమ్ లీడర్గా ఆదరించారు, అండ్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా మీ ముందుకు రాబోతున్నాను. ఆల్రెడీ బావబామ్మర్ది వెబ్ సిరీస్ జేడిఎల్ ఎంటర్టైన్మెంట్స్ అని యూట్యూబ్ ఛానల్లో వచ్చిందండి. అందులో 27 మంది, చిత్రం శ్రీని గారు మెయిన్ లీడ్ చేశారు, 27 మంది ప్యాడింగ్ ఉన్నారు. సో అది అందరూ కూడా చూడండి జేడిఎల్ టీవీ యూట్యూబ్ ఛానల్లో. అండ్ నెక్స్ట్ మామాలుడు ఒక అతిపెద్ద ప్లాట్ఫామ్లో త్వరలో మీ ముందుకు రాబోతుంది. అండ్ నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మగారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది బీటీఎస్ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ పాపం ఎంత కష్టపడి చేస్తే మనకేదో ఒక 1/2 అవర్ 1 అవర్ మనం చూస్తూ ఉంటాం, కానీ అది అనుకున్నంత ఈజీ కాదండి. ఫస్ట్ వీళ్ళు ఇక్కడ బయట ప్రాక్టీస్ చేస్తారు, స్టేజ్ మీద ప్రాక్టీస్ చేస్తారు, 2-3 డేస్ కంటిన్యూగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి చూసే ఆ 1/2 అవర్ కోసం బ్యాక్గ్రౌండ్లో ఇంత వర్క్ చేస్తూ ఉంటారు. సో చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీమా. థ్యాంక్ యూ.